యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న విద్యలలో యోగ విద్య కూడా ఒకటి. ఇటీవలి కాలంలో యోగా అనున్నది ఆరోగ్య కారణాల వల్ల చాలా ప్రాచుర్యం పొందుతుంది. ఆరోగ్య సమస్యల పరిష్కారానికి సహజ సిద్ధమైన సులభ మార్గంగా ఆధునిక ప్రజలకు యోగ విద్య ప్రభావం చాలా అర్థమైంది. ఈ యోగ విద్య అనున్నది ప్రస్తుత కాలంలో చాలా ముఖ్యంగా పరిగణించబడుతుంది. మనసుకు శరీరానికి ఏకకాలంలో వ్యాయామాన్ని అందించే ఏకైక సాధనమే యోగా. ప్రతి మనిషి జీవితాంతం ఆరోగ్యవంతంగా జీవించాలనే కోరిక ఉంటే సరిపోదు. అందుకొరకు నిత్య సాధన అవసరము. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కావున అనారోగ్యం బారిన పడకముందే నిత్య సాధన అనేది చాలా మేలు చేస్తుంది. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేనెందుకు ప్రతిరోజు యోగ సాధన చేయాలి అని ప్రశ్నిస్తారు కొంతమంది. యోగ సాధన ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, యోగ సాధనతో సంపూర్ణ సమగ్ర వ్యక్తి వికాసం జరుగుతుంది. యోగ సాధనతో వ్యక్తిలో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసం సహజంగా జరిగిపోతుంది. శరీర మాధ్యం కలు ధర్మ సాధనము అని ఒక సూక్తి. శరీరమే అత్యంత ముఖ్యమైన ధర్మ సాధనము. కర్మలు చేసేది అంటే పనులు చేసేది, ధర్మాన్ని అభ్యసించేది, మరి ఫైనల్గా సాధించేది కూడా శరీరమే. శరీరము, మనసు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. వీటిలో దేనికి సమస్య వచ్చినా ఆ ప్రభావం రెండో దానిపై పడుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం మన పూర్వీకులు యోగ మార్గాన్ని చూపించారు. ఆసనాలు, సూర్య నమస్కారాల ద్వారా అన్ని అవయవాలు ఆరోగ్యాన్ని సంతరించుకుంటాయి. ధ్యానం ద్వారా మనసులోని ప్రతి ఆలోచన మన అదుపులో ఉంటుంది. ప్రాణాయామం ద్వారా శరీరంలోని ప్రతి కణానికి, ప్రతి నరానికి ప్రాణశక్తి అనేది అందజేయడం జరుగుతుంది. కాబట్టి మన శరీరంలో సూక్ష్మాతి సూక్ష్మమైన నరములలోని రక్త ప్రసారంతో పాటు శరీరంలోని ప్రతి కణమును చైతన్యవంతంగా చేయడము ప్రాణాయామం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఇవన్నీ యోగ మార్గం ద్వారానే సాధ్యమవుతాయి. చాలా తేలికైన ఆసనాలు, సాధారణ ధ్యానం ద్వారా సైతం యోగ ప్రయోజనాలు పొందవచ్చు. క్రమం తప్పకుండా చేయడమే కీలకం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అనారోగ్యం వచ్చిన తరువాత బాధపడడం కాకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడే యోగ సాధనను ప్రారంభిస్తే రోగ నిరోధక శక్తిని ముఖ్యంగా పెంచుకోగలుగుతారు. ప్రతి నిమిషము ఉత్సాహంగా ఉండగలుగుతారు. తొందరగా అలసిపోవడం అనేది జరగదు. యోగాను కాలంతోనూ మతంతోనూ ముడిపెట్టి చూడడం బాధాకరం. యోగా పురాతనమైనదే కాదు, అత్యంత విలువైనది కూడా. యోగాను మతంతో ముడిపెట్టే ప్రయత్నాలు కొంతమంది చేయడం చాలా ఆందోళన కలిగిస్తుంది. గాలి, నిప్పు, భూమి, నీరు, ఆకాశం అనే పంచభూతాలకు కులమత భేదభావం ఎలా లేదో అదేవిధంగా యోగాకు సైతం మతం లేదు. యోగ మార్గం ఒక జీవన విధానము, అది ఒక ఆరోగ్య శాస్త్రము. మన ఆరోగ్యానికి మనమే వైద్యులమవుతూ ప్రతిరోజు యోగాను చేద్దాం. మరిన్ని యోగాసనాలు, ప్రాణాయామాల గురించి తెలుసుకున్నకు మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. అంటే మీకు పిచ్చెక్కుతుంది. ప్రతి వాళ్ళు ఏమి చేయగలరో నిర్ణయించుకోవాలి. ఒకరు 6 గంటలకే లేచి ఈ పనులన్నీ ఆనందంగా చేసుకుంటారు. మరికొంతమంది ఇవి చేయలేరు. దానికి అనుగుణంగా వారి జీవితాన్ని సరిచేసుకోవాలి కదా. మీరివన్నీ చేస్తున్నది మీరు కోరుకున్నందువల్ల కాదు. మీరు మరొకరిలా ఉండాలనుకుంటున్నారు. అదే అసలు సమస్య. ఎదుటివారికి ఏముందో మీకు అదే కావాలి. మీకది అవసరమో కాదో మీకు తెలియదు. ఇంత చేసి సంపాదించిన మీ భార్య, భర్త, పిల్లలు ఇంకా ఎన్నో వీటిని అనుభవించినప్పుడు ఇవన్నీ ఎందుకు? మీరివన్నీ సృష్టించింది ఇవి ఆనందాన్నిస్తాయనే కదా, అవునా కాదా? కానీ ప్రస్తుతం అదే మీ ఆందోళనకు, దుఃఖానికి కారణమవుతోంది. ఇలాంటప్పుడు మీరు మీ జీవితాన్ని పరిశీలించండి. అవునా కాదా?
మీ చదువు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు ఇదంతా ఎవరి కోసం? ఎందుకంటే ఇవి మీకు సంతోషాన్ని కలిగిస్తాయని మీరు అనుకున్నారు, అవునా? కానీ ఇప్పుడు అవే విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇది నిజమైతే మీరు మళ్ళీ ఓసారి గమనించాలి. ఒకవేళ మీరు వీటిని మేనేజ్ చేయలేకపోతే వీటిని తగ్గించండి. ఒకవేళ మీ సామర్థ్యాల్ని పెంచుకోగలిగితే ఆ పని చేయాలి. ఇప్పుడు మీరు రోజుకి ఒక 30 నిమిషాలు చొప్పున యోగా మీద పెట్టుబడి పెట్టారంటే ఎంతో లాభం చేకూరుతుంది. సమయం విషయంలో కూడా మీకు కలిసొచ్చే మొదటి విషయం ఏంటంటే మీ నిద్ర కోట తగ్గుతుంది. మీరు రోజుకి 8 గంటలు నిద్రపోతూ ఉంటే దాని అర్థం మీ జీవితంలో 3 వంతులు నిద్రలోనే గడిపేస్తున్నారు, అంతే కదా? 1/3 of your life you're just sleeping it off. 3 వంతుల జీవితం నిద్రకే. మీ శరీరం, బుద్ధి మరింత శక్తివంతంగా మారితే మీ నిద్ర సమయం సహజంగానే తగ్గుతుంది. అలా మీకు రోజుకి 3-4 గంటల మెలకువ సమయం కలిసొస్తే అది చాలా పెద్ద విషయం కదా. అంతేకాకుండా మీ శరీరం, మనసు ఇంకొంచెం పద్ధతిగా ఉంటే మీరు చూస్తారు. నేను తెలుసుకున్నది ఏంటంటే సులువైన యోగా పద్ధతులతో 6 నుంచి 8 వారాల్లో చాలా మందిలో పనిచేసే సామర్థ్యం ఎలా మారుతుందంటే అంతకుముందు 8 గంటల్లో చేసే పని ఇప్పుడు 3-4 గంటల్లోనే చేసేస్తారు. మిమ్మల్ని మీరు రోజు పొడుగుతా చూసుకుంటే ఒకవేళ ఒక రోజంతా మీకు తెలియకుండా మీ వీడియో తీస్తే మీ జీవితంలో మీకు తెలియకుండానే ఎన్ని అనవసరమైన కదలికలు, అనవసరమైన మాటలు, పనులున్నాయో మీకు తెలుస్తుంది. మీరు నిజంగా ఆ పని చేయాలో రోజు ఒక వీడియో అబ్బాయిని మాట్లాడుకుని మీకు తెలియకుండా వీడియో తీయమని చెప్పండి. మీరొక్క రోజులో ఎన్ని అనవసరమైన పనులు చేస్తున్నారో తెలుస్తుంది. మీ బుద్ధి మరింత క్రమబద్ధంగా ఉంటే ఈ అనవసరమైన మాటలు, అనవసరమైన చర్యలు, అనవసరమైన విషయాలు మాయమైపోతాయి. అవి వెళ్ళిపోతే మీకు చాలా సమయం ఉంటుంది. మీకు జీవించడానికి 24 గంటలుంటుంది, తెలుసా? మనం దీన్ని 26 గంటలుగా మార్చనక్కర్లేదు. 24 గంటలు చాలు. 24 గంటలు మనం చాలా చేయొచ్చు. మనం క్రమబద్ధంగా తదేక దృష్టితో ఉంటే మనం 24 గంటల్లో ఎంతో చేయొచ్చు. మీరలా ఏకాగ్రతతో లేనప్పుడు మీకు సమయం లేదనిపిస్తుంది. మీరందరూ బిజీగా లేరు, మీరు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు కదా, అవునా కాదా? నిజమా కాదా? ఆలోచనలతో తలమునకలై ఉన్నారు. కాబట్టి ప్రశ్న అడిగిన ఆవిడకి చెప్తున్నా, దయచేసి రోజుకి అరగంట పెట్టుబడి పెట్టండి. 5:30కే లేవండి, సరేనా? మీరే చూస్తారు ఉన్నట్టుండి మీ జీవితం ఎంత మెరుగ్గా ఉంటుందో. నాకు సమయం లేదు అనే వాదన సరైంది కాదు. సమయం చేసుకుంటే ఎంతో మార్పు కనిపిస్తుంది.